నమస్తే అండి, జై శ్రీరామ్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి కుకట్పల్లి దగ్గర ముసాపేట్ విలేజ్లో ఉన్న గూడ్షెట్ రోడ్ దగ్గర వీర హనుమాన్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సీతారాముల కళ్యాణం చేస్తారంట. సో ఇవాళ మనం అందరం కూడా రేణు హిందూ ధర్మం ఛానల్ ద్వారా మనం మూసాపేట్లో ఉన్న శ్రీ వీర హనుమాన్ టెంపుల్లో మనం స్వామివారి కళ్యాణాన్ని, సీతారాముల కళ్యాణాన్ని చూద్దాము. ఈరోజు సీతారాముల కళ్యాణం సందర్భంగా మనం ఈ గుడికి రావడం జరిగిందండి. రండి చూద్దాం. సీతారాముల కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుందండి. స్వామివారు ఏ గుడిలో ఉన్నా కూడా సీతారాముల కళ్యాణం రోజున స్వామివారికి కళ్యాణం చేస్తారు. అలాగే ఇక్కడ హనుమాన్ టెంపుల్లో ఈ పచ్చటి ప్రకృతిలో స్వామివారి కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుంది. చూడండి, మన సీతారాముడు ఎంత చక్కగా, ఎంత అందంగా ఉందో అమ్మ కూడా. ఆ శ్రీరామ ప్రభువుకి మనం ఏమిస్తామో కానీ మన సంతోషం కొద్దీ ఇక్కడ కళ్యాణంలో స్వామివారికి నగలు కూడా వేస్తున్నారు. ఆ శ్రీరామచంద్రుడు సీతమ్మతో మన కోసం వేచి ఉన్నారన్నట్టుగా కనుల పండుగగా ఉంది. ఈ కళ్యాణం చాలా అందంగా, వైభవంగా జరుగుతుంది. పిల్ల పాపలతో అందరం కలిపి కళ్యాణంలో పాల్గొంటాం. ప్రతి ఒక్క హిందువులు కూడా మన సీతారామ ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన కళ్యాణాన్ని వీక్షించి ప్రతి సంవత్సరం ఆయన ఆశీస్సులు పొందుతూ ఉంటాము. ప్రతి ఒక్క హిందువులందరూ కూడా ఇదే రకంగా ఇదే పండుగను జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము ఈ ఛానల్ ద్వారా. ఆ జగదభిరాముడు సీతమ్మతో కలిసి మనకి ఆశీర్వదించడానికి ఇక్కడ ఆసీనులై ఉన్నారు. ఆ సీతమ్మ తల్లి శ్రీరామచంద్ర ప్రభు మన కోసం ఆశీర్వదిస్తూ మన ముందే ఉన్నారు స్వామివారు. అలాగే మన హిందువులమందరం కూడా మన ప్రతి పండగలని, ప్రతి పూజలని, మన యొక్క ధర్మాన్ని ఇలాగే ముందుకు తీసుకోవాలని, మన పిల్లల వారికి చాటి చెప్పాలని రేణు హిందూ ధర్మం ఇదే కోరుకుంటుందండి మన హిందువులని. ఆ సీతారాముల కళ్యాణంతో పాటు ఇక్కడ హోమం కూడా చేయడం జరిగింది. మా రేణు హిందూ ధర్మం ద్వారా మేము ఒక్కటే కోరుకుంటున్నాము, ప్రతి హిందువులు కూడా మన పండగలను ఇలాగే సంతోషంగా చేసుకోవాలని మా రేణు హిందూ ధర్మం కోరుకుంటుంది. జై శ్రీరామ్.